హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రావణ మాసం ఆగస్టు 9వ తారీఖున నాగపంచమి అనేది వచ్చింది. అదే నాగపంచమిని గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. శ్రావణ మాసంలో శుక్లపక్షమి రోజున వచ్చే శ్రావణ తిథిని నాగపంచమి అని అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే సర్పాలని గరుడిని పూజిస్తారు ఆ రోజున. ముందుగా ఇంటి యజమాని ఆవు పేడని కానీ గంధమును కానీ తీసుకొని ఇంటి గుమ్మానికి సర్పం బొమ్మను గీసి కర్పూరం హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఇంట్లో కానీ నాగపడిగా చిన్నదైనా కూడా సరే, అది రాగిదైనా వెండిదైనా పంచలోహాలతో చేసిందైనా ఇత్తడిదైనా ఏదైనా సరే, చిన్న నాగపడిగ కానీ ఇంట్లో ఉంటే కానీ పూజ గదిలో పెట్టుకొని పాలతో అభిషేకం చేయాలి. తర్వాత నీళ్ళతో అభిషేకం చేసి గంధపు బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అభిషేకం చేసేటప్పుడు కూడా ఓం నాగరాజాయ నమః అంటూ అభిషేకం చేయాలి. తర్వాత బొట్టు పెట్టి నైవేద్యంగా బెల్లం కానీ అరటిపండు కానీ నైవేద్యంగా పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా నాగపంచమి రోజు ఇంట్లో పూజ చేసుకుంటారు. మీకు ఓపిక ఉంటే కానీ దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు చిమ్మిలి, పాలు, గుడ్డు, తాంబూలం అన్నీ కూడా తీసుకెళ్ళి పుట్ట దగ్గర ముందు గంధము పసుపుతో బొట్లు పెట్టి తర్వాత కుంకుమ బొట్లు పెట్టి అదేవిధంగా వెళ్ళేటప్పుడు పత్తితో చేసిన మాలను తీసుకెళ్ళాలి. అన్నీ కూడా అక్కడ పెట్టి చిమ్మిలి అన్నీ కూడా పెట్టి పుట్టలో పాలు పోసి గుడ్డు వేసి పుట్ట మన్నును తీసుకొని మీ చెవుల దగ్గర తాకించాలి. అలా తాకించడం వలన మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది. మెదడులో ఉన్న నరాలన్నీ కూడా బాగా పనిచేస్తాయని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఇంకా చిన్నపిల్లలకు కూడా అలా చేశామంటే వాళ్ళకి హెల్త్ అంతా కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఇంకా ముఖ్యంగా పంచమి రోజున కత్తితో కట్ చేసే కూరగాయలు ఏవి కూడా తినకూడదు అంటారు. చేత్తో ఒలిచేటివి మాత్రమే వండుకొని తినాలి అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇంకా పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఎటువంటి కత్తి కటార్లు కానీ పొలానికి ఆ రోజున తీసుకెళ్ళకూడదు అని పురాణాల్లో చెప్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు వరకు మనము పండ్లు పాలతో పొట్ట నింపుకొని ఉంటే కానీ చాలా మంచిది అని కూడా చెప్తూ ఉన్నారు. నేను తెలుసుకున్న వరకు అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇలాంటివి తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి మీకు షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ అన్నీ కూడా. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.